ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి మేడంతో మాట్లాడదాం. ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడుతూ ఉంటారు తరచుగా. మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం వీటి గురించి. చిన్నదానికి అందానికి అంటే కొంచెం వల్గర్ గా మాట్లాడుకోవడం, పిల్లల ముందే కూడా, పిల్లల ముందు కొట్టుకోవడం వరకు కూడా వెళ్ళేటటువంటి భార్యాభర్తలు కూడా చాలా మందే ఉన్నారు. కొంతమంది అయితే ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చేస్తారు అనుకోండి, ఆ ఇంకో కేటగిరీ. ఇలాంటి చర్యలన్నీ కూడా పిల్లల మీద ఇంపాక్ట్ ఎలా చూపిస్తాయి అంటారు? పిల్లల ముందు మన ఏ ఒక్క ప్రాబ్లంని కానీ మన మనోభావాలని కానీ బయట పెట్టకూడదు పిల్లల ముందు. అంటే భార్యాభర్తలకు సంబంధించినంత వరకు. పిల్లల గురించి పిల్లలతో మాట్లాడేవి వేరు. ఇప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత కానీ, వాళ్ళు లేనప్పుడు కానీ, పిల్లలు నిద్రపోయిన తర్వాత కానీ మాట్లాడుకోవాలి. పిల్లల ముందు ప్రతిదీ మాట్లాడితే వాళ్ళ చిన్న చిన్న మనసులు, లేత మనసుల మీద ప్రింట్ అయిపోతాయి. అరే, ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర డబ్బులు లేవు, మనం ఇంత చదవాలంటే మనం చదవలేము. అదే నేను చెప్పాను స్టూడెంట్స్ విషయంలో. ఆ భావాలతో వాళ్ళు ఏంటంటే, నా వల్లే కదా వీళ్ళకి ఇన్ని సమస్యలు వచ్చినాయని వాళ్ళు ఏదో ఒకటి చేసుకోవడం. ఇది ఏదో ఒకటి చేసుకోకపోయినా కూడా వేరే విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి. చదువు బాగా చదివితే డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చదవటం మానేసే పిల్లలు ఉంటారు. బయట ఆటలకి పాటలకి అలవాటు పడిపోవడము, చెడు వ్యసనాలు, చెడు స్నేహాలు, ఇలాంటివి అలవాటు అవుతాయి. వాడు మంచి వ్యక్తిగా ఎదగలేకపోతాడు. కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటే కూడా ఒక భార్య మీద ఫీలింగ్ ఉండిపోతుంది. ఓహో, భార్యని ఇలా ట్రీట్ చేయాలి అంటే, సపోజ్ తిడుతున్నాడు అనుకోండి తండ్రి, ఓహో భార్యని ఇలాగే తిట్టాలి కావాలి. లేదు కొట్టాడు అనుకోండి, ఓహో భార్యని కొట్టాలి కావాలి, నాన్న ఇలా చేస్తున్నాడు కాబట్టి. కరెక్ట్. ముఖ్యంగా అబ్బాయిల మీద ఇంపాక్ట్ అలా పడుతుంది. అదే అమ్మాయిలు అనుకోండి, అమ్మ దెబ్బలు తినటమో, తిట్లు తినటమో, కన్నీళ్లు గార్చటమో పక్కకెళ్ళి చేసింది అనుకోండి, ఓహో ఆడపిల్లలు ఇలా ఉండాలి కానీ రేపు ఆ అమ్మాయికి అదే అలవాటు అవుతుంది. అంటే ఇంకా తిరిగి ఏదైనా అడగలేకపోతుంది. అదే భార్య తిరగబడి ఏదైనా అడిగింది అనుకోండి, ఇంకా భర్తకి ఎదురు తిరగచ్చు అనే భావాలు వచ్చేస్తాయి. అంటే మనం ఏం చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. అంటే కొంత వయసు వచ్చాక వాళ్ళకి అర్థమవుతుంది, ఇది ఇల్లు కదా, ఏదో ఒక సమస్య ఉంటుంది, అమ్మా నాన్న అసలు ఎప్పుడు మా ముందు మాట్లాడుకోరేంటి, అంటే మాట్లాడుకోకుండా ఉండరు కదా, అంటే మా ముందు మాట్లాడుకోరేమో అనే ఆలోచన వచ్చే వయసుకి వాళ్ళు వచ్చినప్పుడు ఆలోచన అనేది వస్తుంది. అంతే తప్ప మనం డైరెక్ట్గా ఇది వాళ్ళకి తెలియచేయకూడదు. ఇంకోటి, మధ్యతరగతి వాళ్ళకి కోరికలు, ఆశలు ఎక్కువ ఉంటాయి. అలా అని కూడా చెప్పలేం. మనిషి అన్న తర్వాత ఉంటాయి కోరికలు, ఆశలు ఉంటాయి. కానీ మధ్యతరగతి వాళ్ళకి అన్నీ కూడా తీరనప్పుడు వచ్చే ఫ్రిక్షనే భార్యాభర్తల మధ్యన గొడవలు. ఇప్పుడు ఏంటంటే, ఒక డబ్బే కాదు, ఒక ఆస్తులే కాదు, కార్లు, బండ్లు, ఇళ్ళు ఇవన్నీ కూడా కాకుండా, ఇప్పుడు ఏదైనా ఎప్పుడైనా ఒక సినిమాకి వెళ్తారు, ఆ సినిమా ఇంపాక్ట్ ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు భార్యకి తీసుకోండి, భర్త సినిమాలో ఉండే హీరోలాగా నాతో అంత ప్రేమగా ఉండాలి, అంత స్టైలిష్గా ఉండాలి, అంత టిప్ టాప్గా కానీ డీసెంట్గా కానీ ఉండాలి, ఏదో ఒక ఉంటుంది ఆవిడకి. కానీ అది ఇతనికి సాధ్యం కాదు. ఎందుకు? అతను చేసే ఉద్యోగం వేరు, అతను వెళ్ళి కలుస్తున్న వ్యక్తులు వేరు. ఆ వ్యక్తుల మధ్యకి తను సినిమాలో చూపించిన హీరోలాగా ఉండటం కుదరదు. లేదు, ఆ సినిమాలో హీరో వచ్చినట్టుగా సాయంత్రం అవగానే ఇంటికి వచ్చే సీన్ ఇతనికి ఉండదు. ఇంకా కాస్త ముందు కాలానికి వెళ్తే వస్తూ వస్తూ పిల్లలకి ఏదైనా తినడానికి స్వీట్స్ అని, అవని, భార్యకి మల్లెపూలని అలాంటివి తీసుకురావడం అనేది చూపించేవారు. ఇప్పుడు ఆ స్థాయి దాటిపోయి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చామన్నమాట. ఎలా అంటే, భార్య సినిమాలో చూపించినట్టు భర్త ఇంటికి పెందలాడే రావాలి, ఇద్దరం కలిసి బయటకు వెళ్ళాలి, ఇలాంటి కోరికలు ఇప్పుడు ఉంటున్నాయి. అంటే ఏ కాలంలో తీసుకున్నా సరే మధ్యతరగతి వాళ్ళకి ఆఫీసులో బయట ఉద్యోగ భారం కానీ, ఇంటి కుటుంబ భారం కానీ, అది కోరికలు నెరవేర్చుకోలేని స్థితికి తీసుకొస్తాయి. అది తొందరగా మగవాడు వస్తాడు ఆ కంక్లూజన్కి, ఆడవాళ్ళు రాలేకపోతారు. ఎందుకంటే తను ఉద్యోగం చేసే ఆడమనిషి అయితే కొంత అర్థం అవుతుంది. ఇంట్లోనే ఉండే స్త్రీకి చాలా వరకు అర్థం కావు. ఎందుకు నేను పొద్దుటి నుంచి ఇంట్లో ఉంటున్నాను కదా, రావచ్చు కదా, తేవచ్చు కదా, మమ్మల్ని బయటికి తీసుకెళ్ళచ్చు కదా అటువంటి కోరికలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అవి మన ఉన్న స్థితికి, స్థాయికి అవి కుదరవు అనేది మెల్లగా ఇద్దరు కూర్చుని మాట్లాడుకోగలిగితే, చూడబోయ్ ఇప్పుడు మనం ఉన్న స్థితికి పిల్లల్ని పెంచుకోవాలి, పైకి తీసుకురావాలి, ప్రతిరోజు మనం ఇలాగా అంటే కుదరదు కదా. ఇప్పుడు వెళ్ళాలి, నేను మంచిగా జాబ్ చేసుకుంటే నాకు ఒక ఇంక్రిమెంటో, బోనసో, ప్రమోషనో వస్తుంది, కాస్త మన సమస్యలు మెరుగుపడతాయి, పిల్లల్ని పైకి తెచ్చుకోవాలి కదా, మనం కన్నందుకు వాళ్ళ స్థితి మంచిగా తీసుకురావాలి కదా అని చెప్పగలిగిన పెద్ద మనిషి తరహా ముందు భర్తలో రావాలి. ఎందుకంటే ఆడవాళ్ళు కొంచెము ఇలాంటి వాటికి టెంప్ట్ అవుతారు కాబట్టి, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ప్రేమగా, అనునయంగా చెప్పాల్సినది ఎవరంటే భర్తే. లేకపోతే ఆవిడకి ఎప్పటికీ అర్థం కాదండి.
మనసు విప్పి నోరు విప్పి భర్త అటువంటి మాటలు చెప్పకపోతే వీళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని గొడవలకే దిగుతారు. అంటే పేరెంట్స్ పిల్లల్ని అబ్జర్వ్ చేయట్లేదు అంటారా? మనం మాట్లాడుకునేది అంతా పిల్లలు వింటున్నారు, గదిలో ఉన్నారు కదా అని అనుకుంటున్నారు అంటారా? గొడవ పడుతున్నప్పుడు పిల్లలు మమ్మల్ని ఏం పట్టించుకోరు, మేము మాట్లాడే మాట వాళ్ళు వినరు, అలా వాళ్ళ పనిలో అనుకోరు. వాళ్ళు ఉన్నారు. లేదు, అలా అనుకోరు. ఎందుకు ఒక తలుపే గడ్డం. కానీ ఆ ఫ్లో, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ బాధ. ఇప్పుడు భర్త పొద్దున్నెళ్ళి రాత్రికి వస్తాడు, ఎప్పుడు మాట్లాడాలి? సండే కూడా ఇంటి పనులని, ఏదైనా హాస్పిటల్ పని ఉంటే హాస్పిటల్ పనులు, పిల్లలకి పుస్తకాలు కొనాలో, లేకపోతే ఏదైనా అర్జెంట్ పిల్లలకి యూనిఫామ్లు కొనాలో బయటికి వెళ్ళాల్సి వస్తుంది. కుదరదు మాట్లాడటం. ఎప్పుడు సమయం దొరికితే అప్పుడే గబగబా అడగాలి, తెలుసుకోవాలని ఆతృతలో భార్య ఉంటుంది. కానీ అవన్నిటికీ సమాధానాలు చెప్పడం ఇష్టం లేకో, ఎందుకులే ఇప్పుడు అవన్నీ మాట్లాడుకోవటం, నేను చూసుకుంటున్నాను కదా అన్న ధోరణితోనో భర్త సమాధానం చెప్పకపోవచ్చు. చెప్పనప్పుడు ఆవిడకి ఫ్రస్ట్రేషన్ కొంచెం ఎక్కువ అవుతుంది. అలా సైలెంట్గా ఉండటం అనేది చాలా తప్పు నవీనా గారు. ఏదైనా సరే భర్త అనేవాడు షేరింగ్ చెప్పాలి. ఏమై ఇప్పుడు ఇంకో రోజు మాట్లాడదాం దీని గురించి, స్పెషల్గా నేను మాట్లాడతాను, ఇప్పుడు టైం లేదు కదా అని చెప్పాలి. లేకపోతే టైం ఉంటే 5 నిమిషాలు కూర్చొని విడమర్చి చెప్పాలి. చెప్పినప్పుడు అంతంత అరుపులు గొడవలు అవ్వవు. ఆ పిల్లలు వినే పరిస్థితి రాదు. ఏదైనా సరే లో వాయిస్తో మాట్లాడుకోవటం అనేది సంస్కారం ఉన్న మనుషులు చేసే పని. కొంతమంది ఎంత వయసు వచ్చినా సరే ఉన్న నోరంతా విప్పేసి నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటారండి. అవి మామూలు మాటలే కాదు, బూతులే కాదు, వాళ్ళ అమ్మలు, నాన్నలు, నానమ్మలు, తాతలు అందరూ వస్తారు అందులోకి. ఈ దరిద్రమైనటువంటి అలవాటు అనాలా, తట్టుకోలేనంత కోపం అనుకోవాలా, ఏది అయినా యువతల మనిషి ఎందుకు భరించాలి? ఆ తత్వాలు ఎవరన్నా ఉంటే తీసేసుకోవాలి. తీసేసుకుని సంసారం కోసం మాత్రం మీరు మాట్లాడుకోండి, పాటు పడండి. ఇప్పుడు మీరిద్దరు కలిసి అల్లరి చేసుకుంటే మీ పరువే పోతుంది, మీ పిల్లలే వింటారు, మీ పిల్లలు వింటే రేపొద్దున మీ పిల్లలే చెడిపోతారు అనేటువంటి జ్ఞానం మనకు ఉండాలి. పోయేది మన కుటుంబమే కదండి. ఇప్పుడు మన అరిస్తే పక్కింటి వాళ్ళు ఏమో అనుకోరు, ఏదో కొట్టుకుంటున్నారు, అరుచుకుంటున్నారు, లేకపోతే అయ్యో ఇలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, కాసేపు మాట్లాడుకుంటారు, వదిలేస్తారు. నష్టపోతున్నది ఎవరు? భార్య, భర్త, పిల్లలే. మన నలుగురమే కదా నష్టపోతున్నాం అనే జ్ఞానము ఉండాలండి. ఆడవాళ్ళు కంట్రోల్ అయినా ఒకసారి మగవాళ్ళు ఎవరు, మగవాళ్ళు కంట్రోల్ అయితే ఆడవాళ్ళు ఎవరు? తప్పు ఎవరి వైపు ఉందో వాళ్ళు కొంచెం కంట్రోల్ అవ్వండి దయచేసి. అయినప్పుడు కుటుంబంలో గొడవలు రావు. ఈ మధ్యతరగతి కుటుంబాల్లో అన్నిటిలో కూడా ఇవేనండి. ఆర్థిక పరిస్థితులు, ఒకళ్ళకొకళ్ళు అర్థం కాని పరిస్థితులు. ఆర్థిక పరిస్థితుల కన్నా భయంకరమైన విషతుల్యమైనటువంటి అలవాటు అనాలా, పద్ధతి అనాలా, ఈ భార్యాభర్తల మధ్యన సరైన బాండ్ లేకపోవటం. బాండ్ ఎందుకు ఉండదు అని అంటే చెప్తున్నానుగా, అతను పొద్దునెళ్ళి రాత్రికి రావటము, ఈవిడేమో ఎవరితో పంచుకోవడానికి వీలు కాక ఆయన ఎప్పుడు దొరుకుతాడో అడిగేద్దాము అనే స్థితిలో ఉండటము, ఆవిడ అడగటము, ఈయనేమో బరస్ట్ అవుతాడు. బరస్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే చిన్న విషయం పాపం ఆవిడ అడిగింది కూడా పెద్ద యుద్ధం అవుతుంది. ఆ పెద్ద యుద్ధం అయినప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. రేపొద్దున్న నెక్స్ట్ డే ఈ పని చేయాలి అని ఒక కార్యక్రమం పెట్టుకుంటే కూడా అది కూడా ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ కాదు, అసలు చేయలేరు. ఎందుకంటే మైండ్ అప్సెట్ అవుతుంది, చేయాలనిపించదు, చెయ్యం. కాబట్టి ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఏ విషయాలైనా సరే ఇద్దరు కూడా కూర్చుని జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు మన స్థితిగతులు ఇలా ఉన్నప్పుడు మన ఇద్దరినో ఒకళ్ళనో ముగ్గురునో పిల్లల్ని కన్నప్పుడు వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన పూచి బాధ్యత మనదే. ఇప్పుడు మీ పిల్లలు మంచిగా బాగుపడాలి అని మీరు అనుకుంటే కనుక మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. కూర్చుని మన ఇద్దరు పిల్లల్ని కన్నాము, వీళ్ళిద్దరిని మంచి స్థాయికి తీసుకెళ్ళాలి. కళలు అనేవి అందరికీ ఉంటాయి. మీరు అమెరికా తీసి పంపించేంత స్థాయి ఆలోచనలు మీకు లేకపోయినా, ఒకవేళ ఉన్నా వెళ్ళండి, గుడ్, మంచిది. దానికి తగ్గ పరిశ్రమ మీరు చేయండి, డబ్బు కూడబెట్టండి, పంపించండి. మీకన్నా ఒక స్టేజ్ ఎక్కువలో మీ పిల్లల్ని ఉంచాలి, ఎప్పుడైనా ఉంచాలని అనుకోవాలి. చాలా మంది పేరెంట్స్ అనుకుంటారు కూడా, మనకంటే ఒక స్థాయి పైన మన పిల్లలు ఉండాలి, మనలాగా బాధలు పడకూడదు అని చాలా మంది అనుకుంటారు. అనుకుంటూ చేసే 2 పనులు, ఒకటి మంచిగా తీసుకెళ్తారు, ఒకటి చెడుగా తీసుకెళ్తారు. చెడుగా ఎలా అంటే, మేం పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు అని అనుకున్న నేపథ్యంలో కష్టపడి పైకి తీసుకెళ్తారు. రెండోది ఏంటంటే అన్ని ఇచ్చేస్తారు. అన్ని ఇచ్చేయడం వల్ల వాళ్ళు బాగుపడటం కాదు కదా, ప్రజెంటే పాడైపోతారు. ఈ అవగాహన ఎవరిలో ఉండాలంటే భార్యాభర్తల మధ్యలో ఉండాలి. మీరు తెచ్చుకున్నది 10,000 20,000 ఎంతైనా కానీ దాన్ని 3 వంతులు కనీసం 60% మీరు సేవింగ్స్ చేసుకోగలిగితే మీ పిల్లలు మీరు అనుకున్న స్థాయికి వస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇది మిడిల్ క్లాస్ మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే బాధలు ఇవన్నీ కూడా. మనకి ఎక్కడి నుంచి రావు. ఆస్తిపాస్తులు ఉండకపోవచ్చు, ఉన్నా కొంచెం ఉండొచ్చు. అప్పు చేయలేము, అప్పు చేస్తే తీర్చే పరిస్థితి ఉంటుందో ఉండదో. మరి మనమేమో మన పిల్లల్ని మనకన్నా ఒక స్థాయి పైన పెట్టాలనుకుంటున్నాం. అనుకున్నప్పుడు నేను ఒక్కడనే అనుకుంటే కుదరదు, నేను ఒక్కడనే చేయలేను, భార్య కూడా చేయాలి.
భార్య నేను ఒక్కదాన్నే చేయలేను, భర్త కూడా చేయాలి. అలాంటప్పుడు ఇద్దరు కలిసి నీ పిల్లలు కాదు, నా పిల్లలు కాదు, మన పిల్లలు. కొంతమంది భర్తలు అంటారు, నీ పిల్లలు ఏంటి ఇలాగా, తల్లులు అంటారు, నీ కొడుకు ఏంటి ఇలాగా. నీ కొడుకు కాదు, మన కొడుకు, మన కూతురు, మన సంతానం అని ఆ భావనలు తీసుకొచ్చుకోవాలి. మన పిల్లల కోసం మన ఇద్దరము ఇలా చేద్దామని ఎప్పుడైతే అనుకుంటారో ఖచ్చితంగా మన ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం మనసు ఏది కోరుకుంటే యూనివర్స్ అది ఇస్తుంది అంటారు కదా. మన సంకల్పం గట్టిదైతే భగవంతుడే దిగొస్తాడు, ఆయన సహకారం ఇస్తాడు. ఖచ్చితంగా పిల్లలకు కూడా అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణము, ఫిజికల్ ఆరోగ్యం కూడా ఉండి తల్లిదండ్రుల యొక్క కోరిక నెరవేర్చాలి అనే సంకల్పం వాళ్ళకు కూడా ఉండి ముందుకు వెళ్తారు, కుటుంబాలు బాగుంటాయండి. మేము ఫైనల్ గా మరి మనం మధ్యతరగతి కుటుంబం సిరీస్ అయితే చేస్తున్నాం కదా, 1 నుంచి 7వ ఎపిసోడ్ మరి అయిపోయింది. ఈ రోజు మన ఎపిసోడ్ కంప్లీట్ చేసేస్తాం. ఒక్కసారి మా వ్యూవర్స్ కి ఏమైనా చెప్తారా మీరు? ఇప్పుడు మనం ఇన్ని 7 ఎపిసోడ్లు మనం చేసాము. ఇవి చూడండి, అందరూ చూసి మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, భార్యాభర్తల మధ్యన ఎటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి అనేది ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ సయోధ్య అనేది లేకపోతే ముఖ్యంగా ఈ మధ్యతరగతి కుటుంబాలు పైకి రాలేవండి. ఏదో ఒక చేతి మీద ఒక తాటి మీద నడిచిపోతుంది అని అంటే అది మీరు సక్సెస్ అయినట్టు కాదు. ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన హ్యాపీ రిలీఫ్ అనేది ఎప్పుడైతే ఉంటుందో, వాతావరణం అనేది ఉంటుందో, అప్పుడు మన స్థాయికి మించిన కోరికలు మనం తీర్చుకోగలుగుతాం. కాబట్టి మన స్థాయికి తగ్గ ఆలోచనలు చేయండి ఫస్ట్. ఆ స్థాయికి తగ్గ కోరికలు పెట్టుకోండి, ఆ స్థాయికి తగ్గట్టుగా మీరు సేవింగ్స్ చేసుకోండి, ముందుకు వెళ్ళండి. గొడవలు పడితే మనం మన కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళలేము. థ్యాంక్ యూ మ్యామ్.